పాటరీ మేకింగ్ దగ్గరికి వచ్చేసాము. మట్టి ఎలా తయారు చేస్తారు అనేది వంశీ గారు మనకు చూపిస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు తయారు చేస్తున్నారు. చాలా కష్టంగా అనిపిస్తుంది చూస్తూ ఉంటేనే. జల్లెడ లాంటిది పెట్టారు. సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో బేసికలీ మీకు ఇక్కడ క్లే ఇక్కడ ఒక టబ్లో వేసి దాంట్లో వాటర్ వేస్తారు. వాటర్ పోసిన తర్వాత కొన్ని మినిట్స్ అవర్స్ వరకు దాన్ని సింక్ దానికి టైం తీసుకుంటారు. సింక్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేస్తారు. సో దట్ క్లే అనేది వాటర్లో మిక్స్ అయితే సో దట్ ఇంప్యూరిటీస్, మనం ఫిల్టర్ ఉంది కదా అక్కడ ఫిల్టర్ ఉంది, అది ఆ ఫిల్టర్లో వేసేటప్పుడు ఇంప్యూరిటీస్ అనేది ఆ ఫిల్టర్లో పడిపోయి ఫైన్ క్లే అంటే ఫైన్ వాటర్ ఏదైతే దాంట్లో ఉంటుందో డంప్ అవుతుంది. సో అక్కడ మీరు కింద చూస్తే కింద ఏముండదు అనమాట, బేస్ ఉండదు, ఏది ఉండదు. సో అర్త్ అనేది కింద వాటర్ అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ మీకు బుడిది ఉంటుంది. బుడిది వల్ల ఏంటంటే వాటర్ కింద అబ్జర్వ్ అవుతుంది కానీ క్లే అనేది స్టిక్ కాదనమాట. సో ఈ బూడిది ఏం చేస్తుందంటే మనకి లైక్ ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది. సో దట్ వాటర్ కిందికి వెళ్తుంది, క్లే అక్కడనే ఉంటుంది అనమాట. సో ఇది కావడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది అనమాట. సో మీకు డే మొత్తం కంప్లీట్ గా వర్క్ చేస్తే ఇది ఈ పౌండ్ అనేది ఫుల్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ పౌండ్ ఉన్నది కదండి, ఇది చూసుకుంటే గనక వీళ్ళు ఇది కలుపుతున్నారు కదా, ఈ లిక్విడ్ లాగా ఉన్నదాన్ని ఇందులో వేసి కలుపుతూ ఉంటే కింద మనకి పడిపోతూ ఉంటుంది. ఈ పాండ్ అనేది ఫిల్ కావడానికి 1 డే పడుతుందంట. అండ్ ఆ బూడిద అనేది మనకి ఒక లేయర్ లాగా వర్క్ అవుతుంది, ఫిల్టర్ ఆఫ్ లేయర్. ఓకే. వంశీ గారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? సో మీరు అక్కడ ఇంతకుముందు చూసినట్టు వాళ్ళు ఎట్లయితే చేశారో అది చేసిన తర్వాత కంప్లీట్గా మన్నీలా ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు మట్టి ప్యూర్ రిఫైన్డ్ అయిపోయింది. అండ్ మీకు ఇక్కడ చూడండి, ఇది వేస్ట్ క్లే అనమాట. వేస్ట్ దాంట్లో వచ్చిన రూట్స్, మీకు ఎట్లయినా ఎక్స్ప్లెయిన్ చేస్తానో రూట్స్, స్టోన్స్ చాలా ఉంటాయి అనమాట. ఇలా వేస్ట్ క్లే అనేది పక్కకు తీస్తుంది. అండ్ ఇది కూడా దాని లోపల వచ్చే శాండ్ ఇది. సో ఈ శాండ్ ఇవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత ఫైన్ క్లే అక్కడ ఉంటుంది. సో మీకు ఇక్కడ వాటర్ ఉంటుంది పైన, యాక్చువల్లీ లేయర్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి. ఆ వాటర్ అనేది కింద సింక్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది వాటరీ ఉండదు, జస్ట్ క్లే లా ఉంటుంది. సో బేసిక్ గా ఒక లేయర్ ఆఫ్ పైన ఒక వాటర్ లేయర్ ఉంటుంది. అది ఎక్కువ ఉన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక టబ్ ఆర్ సంథింగ్ పెట్టి ఆ వాటర్ ని మాన్యువల్ గా తీసేస్తాం. పోస్ట్ దట్ దాని ఇంకా న్యాచురల్ ప్రాసెస్ లో కింది నుండి వాటర్ అనేది డ్రై అవుతుంది. ఓకే, సో ఇది ఎన్ని రోజులు ఉంటుందండి ఇలా నానబెట్టి? సో బేసిక్ గా మీకు 1 వీక్ పడుతుందండి. వాళ్ళు 1 వీక్ వాళ్ళు అలా పోసిన తర్వాత 1 వీక్ ఇలానే ఉంటుంది. పోస్ట్ ఇది కంప్లీట్ గా కూడా డ్రై కాలేదు. అది 1 వీక్ అంటే అది పోసిన తర్వాత ఎన్ని డేస్ కి ఇక్కడికి తీసుకొస్తారు? అది అక్కడ చేశారు, ఇక్కడ కూడా అలానే సిమిలర్ ప్రాసెస్ లో చేస్తారనమాట. సో అక్కడ చేస్తున్నారు, ఇక్కడ అయిపోయింది అనమాట. సో అది మనం మూవ్ చేయడానికి ఉంటుంది అనమాట. క్లే ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఇంకా డ్రై కావడానికి మనము మట్టి ఉండేది దగ్గర, అంటే లైక్ మీకు సిమెంట్ ఉండొద్దు, ఏముండొద్దు, మళ్ళీ వాటర్ న్యాచురల్ వే ఆఫ్ అబ్జర్ప్షన్ ఉండాలి కాబట్టి మళ్ళీ ఇంకొక ఫ్లోర్ మీద వేసి దాన్ని డ్రై కావడానికి చూస్తాం. సో దానికి ఇంకా 2 days. సో కంప్లీట్ గా 10 days పడుతుంది ఒక క్లే తయారు కావడానికి. ప్రాపర్ గా మనకి ఒక కుండ చేయడానికి, క్లే తయారు కావడానికి 10 రోజులు పడుతుంది. 10 రోజుల టైం పడుతుంది ప్రాపర్ గా రావడానికి. ఓకే.